హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ హారిక. మన లాస్ట్ వీడియోలో పైథాన్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలో, ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో అసలు మనం ఫస్ట్ కోడ్ ఎలా రన్ చేయాలో తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు పైథాన్ అంటే ఏంటి, అసలు పైథాన్ మనం ఎక్కడ యూస్ చేస్తాం, వాట్ ఈస్ పైథాన్? సో పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ లాంగ్వేజ్ we use it to write instructions for a కంప్యూటర్కి మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ కెనాట్ అండర్స్టాండ్ హ్యూమన్ లాంగ్వేజెస్. అది హ్యూమన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోలేదు, ఇంగ్లీష్ కానీ తెలుగు మలయాళం లాంటివి. సో వీ యూజ్ పైథాన్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. అండ్ పైథాన్ బిల్డ్ అప్లికేషన్స్ అంటే సాఫ్ట్వేర్స్ లైక్ వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, గేమ్స్, టూల్స్ లాంటివి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, ఓపెన్ క్రోమ్ అని, ప్రింట్ అనే కీవర్డ్ని యూస్ చేసి కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. అంటే పైథాన్ యూస్ చేసి మనం కంప్యూటర్కి చెప్తున్నాం ఏం చేయాలో. సో అక్కడ ఏం చేస్తుంది, మనకి స్క్రీన్ మీద ఓపెన్ క్రోమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ప్రింట్ ఏం చేస్తుంది, అవుట్పుట్ని చూపిస్తుంది. జస్ట్ మన వేలో టీచర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, సో స్టూడెంట్ ఫాలో అవుతారు. అలానే పైథాన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, కంప్యూటర్ ఫాలో చేస్తుంది. లెట్ మీ షో యూ. సో ఇక్కడ నేను ప్రింట్ యూస్ చేసి క్లోజ్డ్ బ్రాకెట్స్ అండ్ డబుల్ కోట్స్ యూస్ చేసి ఓపెన్ క్రోమ్ అని రాసా. రన్ బటన్ క్లిక్ చేయగానే అక్కడ మనకు అవుట్పుట్ డిస్ప్లే అయిపోయింది. సో ఇలా ప్రింట్ అనేది మనకి యూజ్ అవుతుంది. మనం డబుల్ కోట్స్లో రాసింది డిస్ప్లే చేస్తుంది మన స్క్రీన్ మీద. అసలు పైథాన్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి ఎలాగో, జావా ఎలాగో అలాగా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం కంప్యూటర్తో మాట్లాడడానికి యూస్ చేసే లాంగ్వేజ్. ఎలా అయితే మనం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మాట్లాడితే మనుషులు ఎలా అర్థం చేసుకుంటారో, అలానే పైథాన్లో కోడ్ రాస్తే కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే యూజర్, అక్కడ ఫస్ట్లో యూజర్ ఉన్నారు. యూజర్ అంటే ఎవరు? మనం ఏం చేస్తాం, మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకుంటున్నాము. సో ఆ ఇన్స్ట్రక్షన్కి మనం పైథాన్ కోడ్ రాయడం. అంటే ఎగ్జాంపుల్ ప్రింట్ హెలో, కంప్యూటర్ ఆ పైథాన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే మనం చెప్పింది ప్రాసెస్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ తర్వాత రిజల్ట్ జనరేట్ అవుతుంది, దానిని అవుట్పుట్ అంటాం. మళ్ళీ అది యూజర్కి చూపిస్తుంది, కాబట్టి మనం రిజల్ట్ చూస్తాం. మనం పైథాన్ అనే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి స్టార్ట్ చేసేసాం, కానీ అది ఎక్కడ యూజ్ అవుతుందో మనకు తెలియదు. నేర్చుకోవడానికి స్టార్ట్ చేసాం కానీ ఎక్కడ యూజ్ అవుతుందో, ఎలా యూజ్ అవుతుందో మనకు తెలియదు. సో ఇప్పుడైతే అసలు పైథాన్ ఎక్కడ యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డేటా అనలిటిక్స్. అంటే పైథాన్ ఈ డేటా అనాలిసిస్ కోసం యూజ్ చేస్తారు. అంటే లార్జ్ డేటాని అనలైజ్ చేసి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో అందుకోసం డేటా అనలిటిక్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అదే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఏఐలో కూడా పైథాన్ చాలా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి చాట్ బోర్డ్స్, ఫేస్ రికగ్నైజేషన్ లాంటి సిస్టమ్స్లో. నెక్స్ట్ వచ్చేసి డేటా విజువలైజేషన్. డేటాని గ్రాఫ్స్, చార్ట్స్ లాగా ఈజీగా అర్థమయ్యేలా చూపించడానికి పైథాన్ యూజ్ చేస్తారు. సో డేటా విజువలైజేషన్ కూడా పైథాన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి పైథాన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్, వెబ్సైట్ క్రియేట్ చేయడానికి కూడా పైథాన్ యూజ్ చేస్తారు, బ్యాక్ ఎండ్లో మోస్ట్లీ. సో మనం పైథాన్ నేర్చుకుంటే వెరీ యూజ్. అండ్ గేమ్ డెవలప్మెంట్, సింపుల్ గేమ్స్ క్రియేట్ చేయడానికి కూడా పైథాన్ యూజ్ అవుతుంది. అండ్ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్లో వెబ్సైట్ బెటర్గా కనిపించడానికి పైథాన్ యూజ్ చేస్తారు, అదే ఎస్ఈఓ. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్, కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి కూడా పైథాన్ హెల్ప్ చేస్తుంది. అంటే డేటా నుంచి ఏఐ వరకు చాలా ఏరియాస్లో ఇది యూజ్ అవుతుంది. మరి ఇప్పటి వరకు మనం పైథాన్ ఎక్కడ యూజ్ అవుతుందో తెలుసుకున్నాం. మరి ఇప్పుడైతే అసలు పైథాన్ లాంగ్వేజ్ ఎందుకు స్పెషల్ అని చూద్దాం. దీనికి ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. సో కీ ఫీచర్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ఫీచర్స్ ఏంటి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి, అసలు ఎందుకు పైథాన్ ఈజీ అంటారు, బిగినర్స్కి బెస్ట్ అంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. పైథాన్ చాలా సింపుల్ లాంగ్వేజ్. వేరే లాంగ్వేజెస్లో కాంప్లెక్స్ సింటాక్సిస్ ఉంటుంది, కానీ పైథాన్లో మనం ఈజీగా కోడ్ రాయగలం, కాబట్టి బిగినర్స్కి ఇది బెస్ట్. సో ఒక్క లైన్తో మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. లెట్ మీ షో యూ. అక్కడ ప్రింట్ కీవర్డ్ యూజ్ చేసి క్లోజ్డ్ బ్రాకెట్స్లో విత్ డబల్ కోట్స్లో నేను హెలో అనేదాన్ని టెక్స్ట్ రాసాను, అది స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడానికి. రన్ ఒక్కగానే హెలో అనేది డిస్ప్లే అయిపోయింది. ఇది పైథాన్లో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి
ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే తక్కువ లైన్స్లో ఎక్కువ పని చేయొచ్చు. అంటే సేమ్ వర్క్కి వేరే లాంగ్వేజెస్లో అంటే సీలో కానీ జావాలో కానీ 10 లైన్స్ పెడితే పైథాన్లో 3 to 4 లైన్స్ సరిపోతాయి. 3 to 4 లైన్స్లో మనం అవుట్పుట్ డిస్ప్లే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. అంటే పైథాన్ కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఎర్రర్ ఎక్కడ వచ్చిందో ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు నాకు 4th లైన్లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, అక్కడ మనకి రన్ నొక్కగానే కింద అక్కడ టెర్మినల్లో లైన్ 4లో ఎర్రర్ ఉంది, అసలు ఏం ఎర్రరో కూడా చూపిస్తుంది పైథాన్లో. సో అందుకు పైథాన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్. ఒక సిస్టంలో రాసిన కోడ్ వేరే సిస్టంలో కూడా రన్ అవుతుంది. అంటే విండోస్లో రాసిన కోడ్ మ్యాక్లో కూడా వర్క్ అవుతుంది. అండ్ 5th వన్ వచ్చేసి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. పైథాన్ ఫ్రీగా దొరుకుతుంది, ఎవరైనా డౌన్లోడ్ చేసి యూజ్ చేయొచ్చు, మనీ కావాల్సిన అవసరమే లేదు. ఇది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే హూప్. పైథాన్లో ఆబ్జెక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. ఇది బిగ్ ప్రాజెక్ట్స్ని ఆర్గనైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సింపుల్గా ఏంటంటే ప్రోగ్రామ్స్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఇంటరాక్టివ్ అంటే పైథాన్ ఇమీడియట్గా అవుట్పుట్ చూపిస్తుంది, కోడ్ రాయగానే రిజల్ట్ చూడొచ్చు కాబట్టి లెర్నింగ్ ఫాస్ట్ అవుతుంది. ఈజీ టు మెయింటైన్. పైథాన్ కోడ్ సింపుల్గా ఉంటుంది కాబట్టి లేటర్ చేంజెస్ చేయడం ఈజీ. అంటే మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. ఎక్స్టెన్సిబుల్ ఫీచర్స్. పైథాన్ని C++ లాంటి వేరే లాంగ్వేజెస్తో కనెక్ట్ చేయొచ్చు. అంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. హై లెవెల్ లాంగ్వేజ్. పైథాన్ హ్యూమన్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉంటుంది. మిషన్ లాంగ్వేజ్ గురించి టెన్షన్ అవసరం లేదు. అంటే హ్యూమన్ అర్థం చేసుకునే లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట, హ్యూమన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అండ్ బ్రాడ్ స్టాండర్డ్ లైబ్రరీ. పైథాన్లో ఆల్రెడీ చాలా బిల్ట్-ఇన్ టూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మ్యాథ్, డేట్, ఫైల్ హ్యాండ్లింగ్, అవి డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు మనం. పైథాన్లో నెక్స్ట్ ఫ్యూచర్ డైనమిక్ టైప్డ్. పైథాన్లో వేరియబుల్ టైప్ సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మనం ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు అంటే x అనే వేరియబుల్లో 10 స్టోర్ చేసాం. సో ఒక ఇంటీజర్ని స్టోర్ చేసాం. సో అక్కడ పైథాన్ అర్థం చేసుకుంటుంది x అనే వేరియబుల్లో ఇంటీజర్ స్టోర్ అయిందని. సో ఆ ఇంటీజర్ని మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. ప్రింట్ కీవర్డ్ యూస్ చేసి వాల్యూని ఇంటీజర్ వాల్యూని డిస్ప్లే చేస్తాం. అలాగే x ఈజ్ ఈక్వల్ టు హెలో అంటే ఇక్కడ హెలో అనే స్ట్రింగ్ని టెక్స్ట్ని xలో స్టోర్ చేస్తున్నాం. సేమ్ వేరియబుల్ అనమాట. అక్కడ ఇంటీజర్కి ఒకటే వాడడం, స్ట్రింగ్కి ఒకటే వాడడం. ఇప్పుడు రన్ బటన్ నొక్కగానే అక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ డిస్ప్లే అవుతాయి. ఎందుకంటే మనం ఒకే x తీసుకున్నాం కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసాం. సో పైథాన్ ఆటోమేటికల్లీ అర్థం చేసుకుంటుంది, మనం వేరియబుల్ టైప్ సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కమింగ్ టు ద నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి GUI సపోర్ట్. పైథాన్తో విండోస్, బటన్స్ లాంటి గ్రాఫికల్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ డేటాబేస్ సపోర్ట్. పైథాన్ డేటాబేసెస్తో కనెక్ట్ అయ్యి డేటా సేవ్ అండ్ రీట్రైవ్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే పైథాన్ ఈజీ, పవర్ఫుల్ అండ్ ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్. అందుకే బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్ వరకు అందరూ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. అదే ప్రింట్ హెలో వరల్డ్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ప్రింట్ అనేది ఏంటి, ఒక కీవర్డ్. అవి ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలంటే దానికి పెరాన్సిస్ కావాలి. పెరెన్స్ లోపల డబుల్ కోట్స్ యూస్ చేసి మనం హెలో వరల్డ్ని ఏం చేస్తాం, అదే హెలో వరల్డ్ అంటే ఒక టెక్స్ట్ని ప్రింట్ చేస్తాం. సో ఒక టెక్స్ట్ని ప్రింట్ చేయాలంటే మనకి ప్రింట్ అనే కీవర్డ్, పెరాన్సిస్ కావాలి, అలాగే డబుల్ కోట్స్ కూడా కావాలి. అప్పుడే మనకి మనం స్టోర్ చేసిన డేటా అనేది కరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే రన్ అనే బటన్ యూస్ చేసి VS కోడ్లో కానీ ఎక్కడైనా ఏ కంపైలర్లో అయినా సరే అవుట్పుట్ చూడాలంటే రన్ అనే బటన్ని క్లిక్ చేస్తే మనం స్టోర్ చేసిన ప్రింట్ లోపల స్టోర్ చేసిన డేటా డిస్ప్లే అవుతుంది. లెట్ మీ షో యూ. హెలో వరల్డ్ అనే ఒక టెక్స్ట్ని డిస్ప్లే చేయాలంటే ప్రింట్ రాయాలి. ప్రింట్ రాసి పెరాన్సిస్ యూస్ చేసి డబుల్ కోట్స్లో టెక్స్ట్ రాయాలి. సో అక్కడ నేను ప్రింట్ యూస్ చేశాను, పెరాన్సిస్ రాశాను, తర్వాత డబుల్ కోట్స్ పెట్టి దాని లోపల టెక్స్ట్ రాశాను హెలో వరల్డ్ అని. ఇప్పుడు రన్ టెర్మినల్ నొక్కగానే మనకి హెలో వరల్డ్ అని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అవును, హెలో వరల్డ్ అనేది డిస్ప్లే అయ్యింది. ఇలా మనం ఒక టెక్స్ట్ని ఇలా రన్ చేయొచ్చు, ఇలా డిస్ప్లే చేయొచ్చు. అలాగే అక్కడ నేను ఐ యామ్ హారిక అని రాశాను. ఇప్పుడు అది రన్ నొక్కగానే ఐ యామ్ హారిక అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇలాగే కాదు, మనం టెక్స్ట్ లోపల ఎలా ఎంతైనా రాసుకోవచ్చు.
సో ప్రింట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే అవుట్పుట్ చూపిస్తుంది. అంటే మనం డబుల్ కోట్స్లో రాసిన టెక్స్ట్ని స్టోర్ చేసిన వాల్యూని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా నేను ప్రింట్ లేకుండా డిస్ప్లే చేయగలనా, అవుట్పుట్ రన్ అవుతుందా అంటే అవ్వదు. ప్రింట్ అనేది మెయిన్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్ ప్రోగ్రామింగ్లో ప్రింట్ లేకుండా మనం ఇన్పుట్ని డిస్ప్లే చేయలేము. సో ప్రింట్ కంపల్సరీ కావాలి. అలాగే అక్కడ పెరాన్సిస్ ఎందుకు యూజ్ చేస్తామంటే అసలు మనం టెక్స్ట్ అనేది ఎక్కడ రాయాలో చెప్తుంది పెరాన్సిస్. నెక్స్ట్ డబుల్ కోట్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే దీని లోపల టెక్స్ట్ రాయి అని అర్థం. అంటే ప్రింట్ రన్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది, కాకపోతే ఎప్పుడు ఇస్తుంది, డబుల్ కోట్స్లో రాసిన టెక్స్ట్ని మాత్రమే, డబుల్ కోట్స్లో స్టోర్ చేసిన వాల్యూని మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది. అంటే పెరాన్సిస్ లోపల అంటే డబుల్ కోట్స్ లోపల రాసిన టెక్స్ట్ని అదే ఇన్పుట్, అంటే ప్రింట్ అదా ఇన్పుట్ కింద అనుకుంటుంది. ఆ ఇన్పుట్ని మనకి అవుట్పుట్ కింద డిస్ప్లే చేస్తుంది. ఎప్పుడు అది మనం టెక్స్ట్ని డబుల్ కోట్స్లో రాసినప్పుడే ప్రింట్ అయినా మనకి అవుట్పుట్ చూపిస్తుంది. అలా డబుల్ కోట్స్ లేకుండా టెక్స్ట్ని రాస్తే ప్రింట్ కూడా అవుట్పుట్ని చూపించదు, ఎర్రర్ వస్తుంది. సో మన టెక్స్ట్ రాసినప్పుడు డబుల్ కోట్స్ లోపలే రాయాలి. అలాగే ప్రింట్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇప్పటి వరకు మనం పైథాన్లో ఫస్ట్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం పైథాన్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వేరియబుల్స్ గురించి నేర్చుకుందాం. అసలు వేరియబుల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ వేరియబుల్? సో ఏ వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ ప్రోగ్రామ్. అంటే వేరియబుల్ అంటే కంటైనర్ లాంటిది. మనం డేటాని స్టోర్ చేయడానికి వేరియబుల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ నేమ్ అనే వేరియబుల్లో క్రియేట్ చేసాం, దాంట్లో హారిక అనే వాల్యూ స్టోర్ చేసాం. ఇక్కడ చూడండి, ఒక కంటైనర్లో ఒక కంటైనర్ ఉంది, దానికి అది ఒక వేరియబుల్. ఆ వేరియబుల్కి మనం నేమ్ ఏమి ఇచ్చాం? మైనమ్ అని ఒక నేమ్ ఇచ్చాం. ఆ మైనంలో అంటే ఆ కంటైనర్లో మనం డేటాని స్టోర్ చేస్తున్నాం. లోపల ఆ కంటైనర్లో డేటాని స్టోర్ చేస్తున్నాం. ఆ డేటా ఏంటి అంటే మైనమ్ అనే దాంట్లో డేటాని స్టోర్ చేస్తున్నాం. ఆ డేటా ఏంటది? 4 అనే ఒక వాల్యూని ఆ కంటైనర్లో స్టోర్ చేస్తున్నాం. కంటైనర్ అంటే వేరియబుల్. వేరియబుల్కి నేమేమి ఇచ్చాం? మైనమ్ అనే వేరియబుల్ కంటైనర్లో మనం ఒక వాల్యూని స్టోర్ చేస్తున్నాం. అంతే వేరియబుల్ అంటే. వేరియబుల్లో డేటాని స్టోర్ చేస్తాం, అంటే దాన్నే మనం వేరియబుల్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏంటి? నేమ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో హారిక. నేమ్ అనేది ఏంటి? ఇక్కడ వేరియబుల్ అంటే కంటైనర్. ఆ వేరియబుల్ నేమ్ అనే దాన్ని మనం వేరియబుల్ అనుకుంటున్నాం. అక్కడ హారిక అనేది నేమ్లో స్టోర్ అయిన డేటా. చూడండి, హియర్ నేమ్ ఈజ్ ద వేరియబుల్ అండ్ హారిక ఈజ్ ద వాల్యూ స్టోర్డ్ ఇన్సైడ్ ఇట్. నేమ్ అనే వేరియబుల్ లోపల స్టోర్ అయి ఉన్నది హారిక. అంటే కంటైనర్ లోపల మనం ప్రొడక్ట్స్ కానీ ఏమైనా స్టోర్ అయి ఉంటాయి కదా, అలా అనమాట. ఇప్పుడు నేమ్లో హారిక అనేది స్టోర్ అయ్యి ఉంది, సో దాన్ని వేరియబుల్ అంటాం. వేరియబుల్ లోపల వాల్యూ స్టోర్ అయ్యి ఉంది, అంతే. ఇప్పటి వరకు మనం వేరియబుల్స్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. లెట్స్ లెర్న్ ద రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్ ఇన్ పైథాన్. దీస్ రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, సో ప్లీజ్ ఫాలో కేర్ఫుల్లీ. రూల్ నెంబర్ 1, స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్స్కోర్. అంటే రూల్ నెంబర్ 1 ఏంటంటే వేరియబుల్స్ అనేవి మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్స్కోర్. అంటే ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో నేమ్ అనేది ఉంది, అలాగే అండర్స్కోర్ ఏజ్ అని ఉంది. మన రూల్ నెంబర్ 1 ఏంటి? లెటర్ యూజ్ చేయొచ్చు, అండర్స్కోర్ యూజ్ చేయొచ్చు. సో ఇది రూల్ నెంబర్ 1కి సాటిస్ఫై అవుతుంది. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ అనేది సాటిస్ఫై అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, అక్కడ మనం తీసుకున్న ఫస్ట్ ఎగ్జాంపుల్లో లెటర్స్ యూజ్ చేసాం, అండర్స్కోర్ యూజ్ చేసాం కాబట్టి అది కరెక్ట్. అలాగే కింద ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం 1 అంటే నెంబర్ యూజ్ చేసాం. మనం నెంబర్ అనేది యూజ్ చేయకూడదు. రూల్ నెంబర్ 1 ప్రకారం మనం నెంబర్స్ యూజ్ చేయకూడదు, ఓన్లీ లెటర్స్ అండ్ అండర్స్కోర్ యూజ్ చేయాలి. సో ఆ ఎగ్జాంపుల్ రాంగ్. అలాగే కమింగ్ టు ద సెకండ్ ఎగ్జాంపుల్, @ అంటే స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసాం. స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. సో రూల్ నెంబర్ 1 ఏంటంటే ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ ఎన్ అండర్స్కోర్ ఓన్లీ. సో ఈ ఎగ్జాంపుల్స్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ మనం చేస్తుంది వేరియబుల్స్లో /వేరియబుల్స్. స్లాష్ అంటే ఏంటంటే కమెంట్, ఇది ప్రింట్ అవ్వదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం యూస్ చేస్తాం. నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని అందులో నేను పైథాన్ రాశాను, అంటే నేమ్ ఏంటంటే పైథాన్. అలాగే అండర్స్కోర్ ఏజ్ ఎంత మీకు ఇది నచ్చినది తీసుకోవచ్చు, 20 తీసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు ప్రింట్ నేమ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, అలాగే ప్రింట్ ఏజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో అవుట్పుట్ చూడగానే ప్రింట్ అయింది.
అలాగే మనం ఇప్పుడు ప్రింట్ నేమ్ తర్వాత రాయొచ్చు, అలా అయినా రాయొచ్చు, సేమ్ అవుట్పుట్ వస్తుంది. మనం కిందే రాయాలా, మొత్తం ఇనిషియలైజేషన్ చేసిన తర్వాతే రాయాలన్న రూల్ ఏం లేదు. నేమ్ ఈజ్వల్ టు పైథాన్ రాసి నేమ్ని ప్రింట్ చేసుకోవచ్చు, తర్వాత రాసుకోవచ్చు. సో ఇక్కడ రూల్ నెంబర్ 1 సాటిస్ఫై అయిపోయింది మనకి. అంటే రూల్ నెంబర్ 1 ప్రకారం లెటర్స్ ఆర్ అండర్ స్కోర్స్ ఆర్ అలౌడ్. సో రూల్ నెంబర్ 1 సాటిస్ఫైడ్. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఉంది కదా మనకి, ఇంటీజర్స్ యూస్ చేయడం వల్ల, స్పెషల్ క్యారెక్టర్స్ యూస్ చేయడం వల్ల ఎర్రర్ వచ్చింది. చూడండి అక్కడ నేను ఫస్ట్ నెంబర్ యూస్ చేసి పైథాన్ అని రాసా, తర్వాత ప్రింట్ సేమ్ వేరియబుల్ని రాసిన తర్వాత రన్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం రన్ చేస్తే అవుట్పుట్ వస్తుందో లేదో తెలుసుకుందాం. రన్ చేయగానే మనకు అవుట్పుట్ డెసిమల్ లిటరల్. అంటే మనం ఫస్ట్ రూల్ నెంబర్ 1లో లెటర్ నెంబర్స్ యూస్ చేయకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ యూస్ చేయకూడదు అన్నాం. సో మనకు అందుకు ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ అని వచ్చింది, సెంటెక్స్ రాంగ్. అలాగే మనం లెటర్ కానీ అండర్ స్కోర్ అని కానీ యూస్ చేస్తే మనకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. సో మనం స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్, నేమ్ వేరియబుల్కి స్టార్టింగ్లో ఇవ్వకూడదు. అండ్ రూల్ నెంబర్ 2 నో స్పేసెస్ అలౌడ్. రూల్ నెంబర్ 2 ఏంటంటే వేరియబుల్స్ నేమ్స్ కెనాట్ కంటైన్ స్పేసెస్ ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం వేరియబుల్ యూజ్ చేసినప్పుడు ఒక వేరియబుల్ లాగానే ఉండాలి, అంతేగాని మధ్యలో 1 పార్ట్ రాసి తర్వాత స్పేస్ ఇచ్చి ఇంకో పార్ట్ రాయకూడదు, అది రాంగ్. దానికి మనం ఏం చేయాలి, రూల్ నెంబర్ 1లో మనం చెప్పుకున్నాం అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు, లేదన్నా ఆ స్పేస్ని ఏదైనా లెటర్ యూజ్ చేసి ఫిల్ చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ అండర్ స్కోర్ యూజ్ చేశాను, స్పేస్కి ఇన్స్టెడ్ ఆఫ్ స్పేస్ మనం అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు, అదైతేనే కరెక్ట్. లెట్ మీ షో యూ. ఇక్కడ మనం మై అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని రాసాం. ప్రింట్ మై అండర్ స్కోర్ నేమ్, రూల్ నెంబర్ ప్రకారం అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు. సో పైథాన్ ప్రింట్ అయింది. ఇప్పుడు రూల్ 2 సాటిస్ఫై అయిపోయినట్టే. ఇప్పుడు మై స్పేస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒకటి మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి, పైథాన్ అవసరం లేదు, పైథాన్ ప్రింట్ వేరియబుల్ అంటే మై స్పేస్ నేమ్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ వస్తుందో రాలేదు. ఏంటి, నేమ్ దగ్గర రాంగ్ ఉంది, అంటే మై తర్వాత మనం స్పేస్ ఇచ్చి నేమ్ రాసాం, ఇన్వాలిడ్ సింటాక్స్. అలా స్పేస్ ఇవ్వకూడదు, ఆ స్పేస్కి బదులు మనం ఏదైనా ఫిల్ చేయాలి అక్కడ. అంటే ఏదైనా మై ఏ నేమ్ అని కానీ, మై ఎక్స్ నేమ్ అని కానీ, మై అండర్ స్కోర్ నేమ్ కానీ రాస్తే అప్పుడు అది రూల్ 2 సాటిస్ఫై అయినట్లు. రూల్ నెంబర్ 3 యూజ్ ఓన్లీ లెటర్స్, నెంబర్స్ అండ్ అండర్ స్కోర్. సో అక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి, 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి లెటర్స్ యూస్ చేసింది, ఇంకోటి స్పెషల్ క్యారెక్టర్స్ యూస్ చేసింది. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మన రూల్ నెంబర్ 3 సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే మనం నెంబర్స్ యూస్ చేసుకోవచ్చు అని రూల్ నెంబర్ 3లో ఉంది, నెంబర్స్ ఆర్ అలౌడ్. కానీ ఎగ్జాంపుల్ 2 కింద చూసుకున్నట్టయితే స్పెషల్ క్యారెక్టర్స్ యూస్ చేయకూడదు, కాబట్టి అది రాంగ్. అలా కాకుండా మనం నేమ్ అండర్ స్కోర్ తీసుకున్న ఇదైనా సరే కరెక్ట్ అనమాట, రూల్ 3ని సాటిస్ఫై అవుతుంది. కానీ కిందది స్పెషల్ క్యారెక్టర్ యూస్ చేసింది సాటిస్ఫై అవ్వదు. సో స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. రూల్ నెంబర్ 4 వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు హారిక, నేమ్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్. దీస్ ఆర్ ట్రీటెడ్ as 2 different variables. రూల్ నెంబర్ 5 do not use python keywords as a variable names. పైథాన్ కీవర్డ్స్ని వేరియబుల్స్ కింద యూస్ చేయకూడదు. మనకు తెలుసు కదా ప్రింట్ ఎందుకు యూస్ చేస్తాం, అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి యూస్ చేస్తాం. మరి దాన్ని మనం ఎలా వేరియబుల్ కింద తీసుకుంటాం? సో అసలు ప్రింట్ కీవర్డ్స్ని మనం వేరియబుల్స్ కింద తీసుకోకూడదు. ఇక్కడ ప్రింట్ అనేది ఏంటి, ప్రింట్ అనేది కీవర్డ్ని వేరియబుల్ కింద తీసుకోకూడదు, ఎందుకంటే ప్రింట్ అనేది ఆల్రెడీ మనం అవుట్పుట్ చూడడానికి యూస్ చేస్తాం. చూడండి అక్కడ ప్రింట్ హాయ్ని ప్రింట్ చేయడానికి మనం ప్రింట్ యూస్ చేస్తాం. అసలు వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఏంటి మనకి రూల్ నెంబర్ 5 డు నాట్ యూస్ కీవర్డ్స్, ఇందులో కీవర్డ్స్ యూస్ చేయకూడదు. సో మనం ప్రింట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమిస్తున్నాం, హెలో కానీ పైథాన్ కానీ బనానా యాపిల్ ఏదైనా తీసుకోండి, మీరు డబుల్ కోట్స్ లోపల ఏదైనా తీసుకోవచ్చు. ప్రింట్ అంటే ప్రింట్కి చెప్తున్నాం, ప్రింట్ లోపల ఉన్నది ప్రింట్ చేయమని. సో రన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఎర్రర్, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ క్యాలబుల్. అంటే ప్రింట్ అనేది మనకి కీవర్డ్ అని తెలుసు, దాన్ని వేరియబుల్ కింద యూజ్ చేయకూడదు. మనం వేరియబుల్ కింద ఎందుకు యూజ్ చేయకూడదు అంటే అది కీవర్డ్ కాబట్టి. కీవర్డ్స్ లాంటివి వేరియబుల్ కింద యూజ్ చేయకూడదు, అవి ఆల్రెడీ అసైన్ చేసి ఉంటాయి కీవర్డ్స్ అని. సో అట్లా వేరియబుల్ కింద యూజ్ చేసినప్పుడు మనకి టైప్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట కీవర్డ్స్, అలాంటివి మనం వేరియబుల్స్ కింద యూజ్ చేయకూడదు. లైక్ ఎల్స్ కానీ, ఎల్ఇఫ్ అండ్ ఫ్లోట్ అని, బూలియన్ అని, ఇంటీజర్ అని, ఇలాంటి వాటిని మనం
వేరియబుల్స్ కింద యూస్ చేసుకోకూడదు. రూల్ నెంబర్ 6, ఆల్వేస్ యూజ్ మీనింగ్ఫుల్ నేమ్స్ ఓన్లీ. హియర్ స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హారిక. సో ఒక స్టూడెంట్ నేమ్ వచ్చేసి హారిక, దిస్ ఈజ్ గుడ్. బట్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హారిక అని తీసుకున్నాం మనం. సో హారిక అనేది ఎవరు, స్టూడెంటా, ఎవరు, టీచరా, ఏంటనేది మనం ఎక్స్ అనేది తీసుకున్నప్పుడు మనకు అర్థం కాదు. ప్రాబ్లమ్కి కోడ్ రాస్తున్నామంటే మనం మీనింగ్ఫుల్గా రాయాలి వేరియబుల్ నేమ్స్. సో దిస్ ఇస్ నాట్ క్లియర్. సో రిమెంబర్, స్టార్ట్ విత్ ఎ లెటర్, నో స్పేసెస్, నో స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ యూజ్ మీనింగ్ఫుల్ నేమ్స్. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రోగ్రామ్ 1 ఏంటంటే ప్రింట్ నేమ్. సో నేమ్ అనేది ఒక వేరియబుల్ లోపల మనం ఒక టెక్స్ట్ రాస్తున్నాం, అదే బనానా. ఇప్పుడు ఆ బనానాని ప్రింట్ చేయాలనుకుంటున్నాం, మన స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాం. ప్రింట్ నేమ్ రాగానే నేమ్లో ఉన్న వాల్యూ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేమ్లో ఉన్న వాల్యూ ఏంటి, బనానా డిస్ప్లే అయింది. ఇప్పుడు నేమ్ బదులు వై తీసుకోండి, వై కానీ ఎక్స్ కానీ జెడ్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు మీరు, మీ ఇష్టం. వేరియబుల్స్ రూల్స్ చూసుకుని తీసుకోండి. ఇప్పుడు వై, ఇప్పుడు ప్రింట్ అవగానే మనకి మళ్ళీ బనానా ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం ఒక వాల్యూని మనం డిస్ప్లే చేయొచ్చు స్క్రీన్ మీద. అలాగే ప్రోగ్రామ్ 2 ఏంటంటే ఎడిషన్. ఇప్పుడు నేను ఎడిషన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుని అందులో 10 స్టోర్ చేశాను, బీలో 20 స్టోర్ చేశాను. ఇప్పుడు సి తీసుకుని A+B చేయాలనుకుంటే ఏ బిని కలపాలనుకుంటున్నాను. సో A+B ఎంత 30. ప్రింట్ సి, ఇప్పుడు సిలో A+B వాల్యూ స్టోర్ అయ్యి ఉంది. రన్ నొక్కగానే మనకి 30 అని కనిపిస్తుంది. ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ 10, అది మనం సిలో ఆల్రెడీ ఏని ఇనిషియలైజేషన్ చేసాం, చూడండి అక్కడ ఏ అని రాసాం. అలాగే బీలో ఉన్న వాల్యూ అంత 20, అది సిలోకి వస్తుంది, ఎందుకంటే బి ఆల్రెడీ మనం సిలో ఉంది, ఎందుకంటే మనం ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు సిలో ఎంత ఉన్నట్టు, A+B అంటే 10 + 20 30 ఉన్నట్టు. సి ఈజ్ ఈక్వల్ టు 30. ఇప్పుడు ప్రింట్ సిని చేయగానే మనకి 30 అనే వాల్యూ డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే సిలో 30 ఉంది మనకి. ఏ బిని మనం సిలో పెట్టాం. సో ఇక్కడ ఏ అండ్ బి అనేవి ఏంటి, వేరియబుల్స్. అండ్ 10 + 20 అనేవి ఏంటి, వాల్యూస్. ఏ అనే బి లోపల మనం వాల్యూస్ని స్టోర్ చేసాం, అవే 10 20. సో మన అవుట్పుట్ 30. ప్రోగ్రామ్ 3 వచ్చేసి షాపింగ్ బిల్. నేను ఒక డ్రెస్ కొనాలనుకుంటున్నాను. ఒక డ్రెస్ కాస్ట్ వచ్చేసి 100. సో నేను 2 డ్రెస్సెస్ తీసుకోవాలనుకుంటున్నాను, అంటే నా క్వాంటిటీ 2. సో మామూలుగా అయితే ఎంత అయింది, 2 డ్రెస్సెస్ కాబట్టి ఒక్కొక్క డ్రెస్ 100, 200. సో ఇక్కడ మనం పైథాన్లో ఎలా చేస్తామంటే టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఇంటూ ప్రైజ్. అంటే ప్రైజ్ ఎంత 100, ఎంత క్వాంటిటీ 2. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రైజ్ క్వాంటిటీ వాల్యూ టోటల్లో స్టోర్ అయ్యి ఉంది, టోటల్ని ప్రింట్ చేస్తే చాలు, ప్రింట్ టోటల్. ఇప్పుడు ఎంత 200. ఇది మామూలుగా మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు, కానీ పైథాన్లో అయితే మనం ఇలా చేస్తాం. సో దిస్ ఈజ్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఏ బిల్ యూజింగ్ వేరియబుల్స్. ప్రతి ప్రోగ్రాంలో సేమ్ ఫ్లో ఉంటుంది, ఇలా సేమ్ స్టోర్, ప్రాసెస్, అవుట్పుట్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.